భారతీయ జనతా పార్టీ 2024 ఎన్నికలు విజయాలు లక్ష్యంగా నరేంద్ర మోడీ గారు మరొకసారి ప్రధానమంత్రి అవ్వాలి, మరోమారు మోడీ ప్రభుత్వం, మోడీ సర్కార్ అనేటువంటి నినాదంతో ఎన్నో కార్యక్రమాలకి పిలిపించింది. అందులో భాగంగా భారతీయ జనతా ఓబీసీ మోర్చా ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సామాజిక సమావేశాలు, సామాజిక సమ్మేళనాలు, అలాగే యువ హాస్టల్ సమ్మేళనాలు నిర్వహించాలని చెప్పేసి మా జాతీయ అధ్యక్షులు డాక్టర్ కె లక్ష్మణ్ గారి ఆదేశాల మేరకు, అలాగే రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి అసెంబ్లీలో, ప్రతి జిల్లాలో ఈ యొక్క ప్రతి కమ్యూనిటీ హాస్టల్స్లలో ఈ యొక్క సమావేశాలు నిర్వహించాలని మేము పిలిపించాం. ఈ సందర్భంగా రేపు నుంచి ప్రారంభమయ్యే యొక్క సమావేశాలు ప్రధానంగా కులాల వారీగా, కుల సంఘాల వారీగా, అలాగే ఏదైతే సొసైటీలు ఉన్నాయో సొసైటీల ఆధారంగా, అట్లాగే ఏదైతే బీసీ హాస్టల్స్ ఉన్నాయో హాస్టల్స్ సంబంధించినవి కానీ, అలాగే బీసీ విద్యార్థులతో కానీ, మిలీనియర్ ఓటర్స్ తోటి కానీ యొక్క సమావేశాలు పెద్ద ఎత్తున నేను పిలిపిస్తున్నాం. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత 2014 ఈ దేశంలో ఒక పెను మార్పులు, ఎన్నో నిర్ణయాలు తీసుకుంటూ బీసీ సమాజం అభ్యున్నతి కోసం ఎంతో కృషి చేస్తున్నటువంటి ప్రభుత్వం ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. వారి యొక్క ప్రభుత్వంలో 27 మంత్రిత్వ శాఖలు ఇవ్వడమే కాకుండా 5 ప్రధానమైనటువంటి శాఖలు ఇచ్చి, అలాగే ఓబీసీల కోసం ఎన్నో కార్యక్రమాలు తీసుకున్నటువంటి నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వాన్ని బలపరచాలని చెప్పేసి ఎన్నో సంవత్సరాలుగా ఆశగా ఉండిపోయినటువంటి బీసీలకు, బీసీ కార్పొరేషన్, ఓబీసీ కార్పొరేషన్కి చట్టబద్ధత కల్పించి రాజ్యాంగ హోదా కల్పించడమే కాకుండా ఈరోజున సుమారుగా 12,000 కోట్ల రూపాయలతో మత్స్య సంపద యోజన, సుమారుగా 20,000 కోట్ల రూపాయలతో బీసీల అభ్యున్నతి కోసం ఖర్చు చేసినటువంటి కార్యక్రమాలు కానీ, అలాగే 13,000 కోట్ల రూపాయలతో విశ్వకర్మ యోజన, చేతి వృత్తుల కోసం, హస్తకళాకారుల కోసం, ఈ దేశంలో ఉండేటువంటి సుమారు 52% వరకు ఉండేటువంటి హస్తకళాకారులు, చేతి వృత్తుల యొక్క అభ్యున్నతి కోసం, దేశం యొక్క మూలాలైనటువంటి మన సంస్కృతుల్ని కాపాడటం కోసం, సంస్కృతి పరంగా గురు శిష్య పరంపరగా వస్తున్నటువంటి వృత్తుల్ని కాపాడటం కోసం నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి చర్యలు కానీ, అలాగే క్రిమిలేయర్ పెంపు కానీ, అలాగే కేంద్ర విద్యా సంస్థలు కానీ, ప్రభుత్వ రంగ సంస్థల్లో కానీ రిజర్వేషన్ల అమలు కానీ, అట్లాగే వారు ఇచ్చినటువంటి ఈ మధ్యకాలంలో ఇచ్చినటువంటి భారతరత్న అవార్డులు కానీ, నిజంగా చూసుకుంటే నరేంద్ర మోడీ గారు ప్రతి అంశంలో కూడా ఈరోజున పారిశ్రామిక రంగంలో బీసీ సమాజం అభ్యున్నతి చెందాలని చెప్పేసి ప్రత్యేకంగా ఇచ్చినటువంటి కేటాయింపులు కానీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క పేరు మీద ఇచ్చినటువంటి ఒక సంక్షేమ పథకం విదేశీ విద్యా రుణాలు కానీ, విదేశీ విద్యా రుణాల సబ్సిడీ కానీ, మహిళలకి 50% రుణాల సబ్సిడీ కానీ, మహిళా విద్యార్థుల కోసం ప్రత్యేకంగా, ఇలాగా ఎన్నో కార్యక్రమాలు ఒక పక్కన తీసుకుంటూ ఇంకో ప్రక్కన పారిశ్రామికంగా కూడా అభివృద్ధి చెందాలనేటువంటి ఆలోచనతో PMEPGలోని ఇచ్చేటువంటి బీసీలకు ఇచ్చేటువంటి రుణాలు కానీ, అలాగే చిన్న వ్యాపారులందరూ కూడా అభివృద్ధి చెందాలి, చిన్న వ్యాపారులందరూ కూడా ఆర్థికంగా బలపడాలనేటువంటి ఆలోచనతోటి సుకన్య ముద్రా యోజన కానీ, అలాగే స్వనిధి కానీ, ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా ఈరోజు బీసీలని సంపన్న వర్గాలుగా, బీసీలను ఒక శక్తివంతమైనటువంటి ఆర్థిక అభివృద్ధి చెందినటువంటి సమాజంగా తీర్చిదిద్దేటువంటి కార్యక్రమాలు ప్రీతం ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు తీసుకుంటున్నారు. అలాగే ఈ కార్యక్రమాలన్నీ ప్రజల్లోకి తీసుకొని వెళ్ళి ప్రజలకు వివరించి ఈరోజు చేనేతల కోసం చేనేత వారోత్సవాలు నిర్వహించడమే కాకుండా దేశవ్యాప్తంగా చేనేతలకి మార్కెటింగ్ కల్పించి ఈ యొక్క మూల వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటి కొరత లేకుండా చూడడమే కాకుండా వాటిని ఏదైతే లోకల్ ఫర్ లోకల్ అనేటువంటి నినాదంతో ఈరోజు చేనేతల యొక్క అమ్మకాలు పెంచడం కానీ, అలాగే జెమ్ పోర్టల్ ద్వారా ఈరోజు అందులో రిజిస్ట్రేషన్స్ కల్పించి జెమ్ పోర్టల్లో నమోదైనటువంటి సంస్థలన్నింటికి కూడా ఎక్కువ అవకాశాలు వచ్చే విధంగా డిజిటల్ మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించడం కానీ ఎన్నో అంశాలను ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం స్వీకరించింది. అందువల్ల నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం బీసీల అభ్యున్నతి కోసం, బీసీల బాగు కోసం ఉన్నటువంటి ప్రభుత్వం. బీసీ సమాజంలో పుట్టినటువంటి బిడ్డ, బీసీ సమాజం అభివృద్ధి కోసం పనిచేస్తున్నటువంటి నేత ఈరోజు విశ్వ నాయకుడిగా, విశ్వగురుగా భారతదేశాన్ని తీర్చిదిద్దుతూ ముందుకెళ్తున్నటువంటి సందర్భంలో బీసీ సమాజం అంతా కూడా నరేంద్ర మోడీ గారికి అండగా నిలబడాలి. మరోమారు మోడీ సర్కార్ ఈ దేశంలో రాబోతుంది. అయితే అందులో మనం కూడా భాగస్వామ్యం అవ్వాలి.
అందువల్ల బీసీ సమాజం అంతా కూడా నరేంద్ర మోడీ గారు మరోమారు ప్రధానమంత్రి కావాలని చెప్పి కోరుకునే విధంగా మేము పెద్ద ఎత్తున ఈ రాష్ట్ర వ్యాప్తంగా సామాజిక సమావేశాలు, అలాగే యువత అందరూ కూడా ఈ యొక్క నూతన ప్రభుత్వంలో కూడా మూడోసారి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయ్యేటువంటి ఈ యొక్క ప్రభుత్వంలో కూడా భాగస్వామ్యం అవ్వాలనేటువంటి ఆలోచనతోటి యువ హాస్టల్ సమ్మేళనాలు, అలాగే యువ హాస్టల్స్ లో ఉండేటువంటి మిలీనియం వాటర్స్, అలాగే మిలీనియం వాటర్స్ విద్యార్థులతోటి, ఓబీసీ విద్యార్థులతోటి పెద్ద ఎత్తున మేము సమావేశాలు అవుతున్నాం. వ్యక్తిగతంగా సంఘాలని, సొసైటీని అందరినీ కూడా కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్లో గొప్పగా విజయవంతం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మీ ద్వారా ఓబీసీ మోర్చా నాయకుల్ని, కార్యకర్తని, వివిధ కుల సంఘాలని కూడా పెద్దల్ని అందరూ కూడా ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ప్రతి ఒక్కరిని కూడా మేము కోరుతున్నాం. ధన్యవాదాలు.